జగన్మోహన్ రెడ్డికి 2013 సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది. సుమారుగా 11 ఏళ్ళు దాటిపోయింది. ఈ బెయిల్ వచ్చిన దగ్గర నుంచి ఆయన బెయిల్ కండిషన్స్ చాలా ఉన్నాయి. బెయిల్ ఏమి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు అని ఏమి ఇవ్వలేదు. చాలా కండిషన్స్ ఉన్నాయి. కేసులకు సంబంధించి కానీ లేకపోతే సాక్షులకు సంబంధించి కానీ ఎవరిని భయపెట్టొద్దు, ఇలాంటివి చాలా ఉన్నాయి కండిషన్స్. కానీ అసలు ఆయన బెయిల్ మీద ఉన్నట్టే కనిపించదు మనకి. 12 ఏళ్ళ 11 ఏళ్ళ ఇది చూస్తే ఈయన బెయిల్ మీద ఉన్నాడా అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు భయపెడతాడు, ఇష్టం వచ్చినట్టు బతిమాలుతాడు, ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. చివరికి న్యాయ వ్యవస్థని కూడా భయపెట్టే పరిస్థితిలోకి వెళ్తాడు. జడ్జిలను కూడా భయపెడతాడు. జడ్జిల మీద కూడా తన మోకల్ని ఉసుగొలుపుతాడు. ఇంకెక్కడ బెయిల్, ఇంకెక్కడ కండిషన్స్. పేరుకి బెయిల్ అంతే, నో కండిషన్స్. అయినా ఎందుకు వ్యవస్థలు పట్టినట్టు ఉన్నాయి అనేది ఒక కీలకమైన ప్రస్తావన. ఇది కాకుండా ఏంటో కొత్తగా జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంతకాలం ఎందుకు విచారణకు రాలేదు, ఇంకా ట్రయల్కి ఎందుకు రాలేదు అని కొత్తగా చర్చించుకుంటున్నారు. ఏమీ తెలియనట్టు, అదేదో బ్రహ్మ పదార్థమైనట్టు, ఎవరికీ తెలియకుండా జగన్ ఏదో దాన్ని చేసినట్టు. తెలియదా జగన్ కేసులు గడిచిన 11-12 సంవత్సరాలుగా ఎందుకు ట్రయల్కి రావట్లేదు, ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, అసలు ఎంతమంది జడ్జిలు బదిలీ అయ్యారు, ఎంతమంది జడ్జిలు రిటైర్ అయ్యారు, జగన్ కేసుల కోసం నియమించబడిన అధికారులు కూడా ఎంతోమంది బదిలీ అయ్యారు, ఎంతోమంది రిటైర్ అయ్యారు. ఆ కేసులు మాత్రం అక్కడే ఉన్నాయి. పైగా భారత న్యాయ వ్యవస్థలో ద సోకాల్డ్ ఇండియన్ జ్యుడిషియరీలో ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను వెంటనే ఫాస్ట్ ట్రాక్లో విచారించాలి అనేది గొప్ప ప్రహసనంగా చెప్పుకున్నాం. మనం గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడున్న చంద్రచూడ్ గారు, అంటే ఇప్పుడు ఇంతకుముందు చంద్రచూడ్ గారి కంటే ముందున్న చీఫ్ జస్టిస్ మన తెలుగు ఆయనే ఎన్వి రమణ గారు అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు చేసిన నిర్ణయం అది. ఏమైంది? ఏమీ అవలా. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. ఆ గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుతున్నాం, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడేదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు విచారణ జరగడం లేదు, ఎందుకు లేట్ అయింది అని అది కూడా మళ్ళీ ఎవరో కేసు ఇవ్వాలి. అది అవి కోర్టులు అడగవు, వ్యవస్థలు అడగవు, ఎవరో కేసు ఇవ్వాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది, జగన్ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయరు అని ఇంకెవడెవడో కేసు ఇవ్వాలి. ఆడి దురదనా కానీ లేకపోతే ఆడికి సొసైటీ మీద ఇంట్రెస్ట్ అన్నా కానీ ఏదో కారణం ఏదైనా అతను కేసు వేస్తే అప్పుడు మళ్ళీ నిజమే కదా, ఏంటి ఎందుకు లేట్ అవుతున్నాయి, అటెన్షన్ అని వీళ్ళు, మైలాట్ అని వాళ్ళు. ఏంటిది? నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే కోర్టులు కూడా కారణం తెలియదా ఇది ఎందుకు జాప్యమైనా అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఇంత దారుణమా? 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి డిశ్చార్జ్ పిటిషన్ల పేరుట దానికోసమే ఒక జడ్జి అయితే డిశ్చార్జ్ పిటిషన్లు వింటూనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఒకరు కాదు, దాదాపు 3-4 అయ్యారు జడ్జిలు డిశ్చార్జ్ పిటిషన్లే. అదేమంటే సిబిఐ చెప్తుంది డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల విచారణ జాప్యం జరుగుతుంది. మరి సిబిఐ ఏం చేస్తోంది? అది ఎంతకాలం ఇలా? ఎంతకాలం ఈ బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డిని బయట ఉంచుతారు? ఎంతకాలం ఆయన బయట విధ్వంసకర రాజకీయాలు చేస్తాడు, వ్యవస్థల్ని బెదిరిస్తాడు, వ్యవస్థల్ని లొంగ తీసుకుంటాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు? దీనికి ఒక అంతు లేదా భారత న్యాయ వ్యవస్థలో, భారత చట్టానికి? పోనీ ఈ ప్రశ్న ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్న ఇప్పుడే వేస్తున్నవా? చాలామంది చాలాసార్లు వేస్తూనే ఉన్నారు. ప్రశ్నలు మిగులుతున్నాయి తప్ప సమాధానం దొరకట్లా. ప్రశ్నించేవాడే తప్ప సమాధానం చెప్పేవాడు లేడు.
అవునా అని ఎదురు ప్రశ్న వస్తుంది మనకి. ఇది ఒక విచిత్రమైన ప్రక్రియ మన వ్యవస్థల్లో. బాధ వేస్తుంది, ఉక్రోషం వస్తుంది, విరక్తి వస్తుంది, రెండు అన్నీ వస్తాయి ఏకకాలంలో. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం ఆలస్యం అయితే న్యాయం తిరస్కరించబడినట్లు లెక్క అనేది మన న్యాయ సూక్తి. భారత న్యాయ వ్యవస్థలోనే, ప్రపంచ స్థాయిలోనే ఇది ఒక న్యాయ సూక్తి. న్యాయం ఆలస్యం చేస్తే ఆ న్యాయం దక్కనట్టే. కాబట్టి వీలైనంత త్వరగా కేసులు తెమల్చాలి, వీలైనంత త్వరగా న్యాయం అందించాలి అనేది ధర్మం చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో న్యాయం జరగడం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగా తేల్చడం. ఆయన నిర్దోషి అనుకోండి, తీర్పు చెప్పండి నిర్దోషని, బెయిల్ ఎందుకు? బ్రహ్మాండంగా బయట ఆయన కడిగిన ముత్యంలా తిరిగేస్తాడు. లేదు దోషి అని తేల్చండి, ఒకవేళ కేసుల్లో ప్రూవ్ అయితే జనసామాన్యంలో ఉండకుండా జైల్లో ఉంటాడు. దోషి, అలాంటి దోషికి ఆర్థిక నేరాలు చేసిన వాడు నిరూపించినాక ఆయన అసలు జనంలో ఉండడానికి అర్హత ఉండదు కదా. ఇప్పటిదాకా ఉండడమే ఎక్కువ. అసలు ఇప్పటిదాకా ఉండడం అంటే వ్యవస్థలు నేరం చేస్తున్నాయి. ఆయన నిర్దోషం తేలితే ఓకే, వెల్ అండ్ గుడ్. కాబట్టి ఇక్కడ నేను అనేది న్యాయం చేయడం అంటే జగన్ విషయంలో కేసులు తొందరగా తెమల్చి తీర్పు చెబితే నిర్దోష అయితే ఓకే, ఆయనకి హ్యాపీ, కాకపోతే వ్యవస్థలు హ్యాపీ. ఒక నేరస్తుడిని శిక్షించామని ఏదో ఒకటి తేల్చాలి, కానీ ఎందుకు ఇంతకాలం సాగదీత అనేది నోబడి నోస్. సంబడి నోస్. ఎవరా సంబడి? మేనేజ్ చేసేవాడు, మేనేజ్ అయ్యేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నాడు, ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఇంతకాలం ఎలా వచ్చింది అనే ప్రశ్నలకి ఏమో సమాధానం కొంతమందికి తెలిసేమో కానీ మనకు తెలియదు. కానీ మనకి ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఇవి చూస్తూ ఉంటే ఏదో కొన్ని వ్యవస్థలు అయితే కొంత గందరగోళానికన్నా గురవుతున్నాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాయాజాలానికన్నా గురవుతున్నాయి. సిబిఐ మీద కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆ మధ్య. ఇతర దర్యాప్తు సంస్థలు మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి ఎవరు ఏమీ చేయకుండానైతే కేసులు అట్లా ఆగిపోవు కదా. ఈ పాటికి ఎప్పుడో తెమిలేవి. అయితే జగన్ నిర్దోషనన్నా వచ్చేది, లేదా జగన్ దోషనన్నా వచ్చేది. ఏమీ లేకుండా త్రిశంకు స్వర్గంలో న్యాయం ఉంటుంది, త్రిశంకు స్వర్గంలో చట్టం ఉంటుంది. ఆయనేమో జనంలో ఉంటాడు, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతాడు, ఏమైనా చేస్తాడు. సో దీని మీద అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎవరు దీనికి కారకులు, కోర్టులే ఎందుకు ప్రశ్నిస్తున్నాయి, జాప్యానికి కారణం ఏంటని కోర్టులు అడగడం ఇంకాస్త ఆశ్చర్యకరమైన పని. కోర్టుల్లోనే కదా కేసులు ఉండేది, అలాంటి కోర్టులే అడగడం అనేది ఎందుకు జాప్యం జరుగుతుందని ఇది సంథింగ్ ఆశ్చర్యానికి కలిగించే అంశం ఇది. అంటే పై కోర్టులకు తెలియకుండా కింద కోర్టులు ఏమన్నా జాప్యం చేస్తున్నాయా నాకు తెలియదు. పోనీ కోర్టుల్లో కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఏమన్నా అవి జాప్యం జరిగేలాగా నిందితుడి తరపున పనిచేస్తున్నాయా నాకు తెలియదు. మన డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధం వెంకటేష్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక చెప్పిన నా ఇంట్రడక్షన్ లో మరి అన్ని సందేహాలు ప్రశ్నలే ఉన్నాయి తప్ప సమాధానాలు అయితే లేవు కదా. సో మరి మీరు ఈ కేసులో కొన్ని కేసుల్లో మీరు కూడా అడ్వకేట్ గా ఉన్నారు. ఇది రఘురామకృష్ణరాజు గారు జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన కేసులో మీరు ఆయన తరపున కౌన్సిల్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ కదా. సో నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ఎందుకు జాప్యం జరుగుతోందని హానరబుల్ జడ్జెస్ అడిగిన పరిస్థితి, సిబిఐ కౌన్సిల్ని లేకపోతే ఇతర వాళ్ళని.
సరే ఏమడిగారు Sorry to ఏంటనేది give me మీకు time, తెలుసు, ఇదంతా clarity గా- పత్రికల్లో వచ్చింది అనుకోండి. కానీ ఏంటిది అదే. సిస్టంలో ఎందుకు జరుగుతోందని సిస్టంలోనే పై స్థాయిలో కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే ఏంటి అసలు? మీరేం చెప్తారు దానికి? నేను చెప్తాను, దాన్ని బట్టి ఎవరు తప్పున్నారో మీరే చూసుకోండి సార్. ప్రజలు నిర్ణయిస్తారు మీ- తప్పు ఎవరిదనేది. మీ ఇంట్రడక్షన్ లోనే ఆయన కమ్అవుట్ అండి. యా. మీరు ఒక జడ్జి గారి గురించి పాయింట్ అవుట్ చేశారు. ఆ, ఆయన ఒక పోస్ట్ లోకి రాకముందు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. ఏది ఎమ్మెల్యేలు ఎంపీల కేసు డే టు డే దీని మీద ఒక 1 year లోగా కంప్లీట్ అవ్వాలని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆల్ హైకోర్ట్ రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇచ్చారు. పేరు చెప్పచ్చు. చెప్పొచ్చు, ఆయన జడ్జి ఉన్నప్పుడు ఇచ్చారు. ఆయన చీఫ్ జస్టిస్ కూడా చేసినా కూడా ఏం ఆగండి ముందుకెళ్ళాలి. సార్. ఓపెన్. యా. ఇప్పుడు ఆయనంతటా ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం పని చేసినప్పుడు దాన్ని ఫాలో చేయవలసిన పని అవ్వదు సార్, ఆయనే కదా. అసలు ఆ interest ఆయన ఉంటే సీజేగా 1 year ఉన్నారు సార్, ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. హ్మ్. ఎప్పుడు ఏమైంది, నేను ఇచ్చిన ఆర్డర్ ఈజ్ ఇట్ ఫాలోయింగ్ లేదా అని ఆయన ఎప్పుడు దాని మీద ఫర్దర్ గా ఏమీ మాట్లాడలేదు సార్. ఎవరు తప్పు అంటారు? ఇది వ్యవస్థదా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీదా, ఎవరిది? ఏదున్నా ఆ వాటిల్లోనే ఉంటుంది, వ్యవస్థల్లోనే ఉంటుంది. వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మధ్య తిరుగుతా ఉంటుంది. అది సరే. నేను క్రిమినల్ కేసెస్ లో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అనేది ఏంటంటే, ప్రైమా ఫేసీ కేసు లేనప్పుడు, గ్రౌండ్లెస్ కేసు లేనప్పుడు ఇది డిశ్చార్జ్ కన్సిడర్ చేసి డిశ్చార్జ్ చేయమన్నారు సార్. హ్మ్. ఆ పిటిషన్ వేసి వినడానికి ఎంత పరిధిలో మనం ఈ కేసు వినొచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు చాలా డిసిజన్ చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నీకున్న రికార్డులు నీకు ప్రైమా ఫేసీగా కనిపిస్తే నువ్వు వెంటనే పిటిషన్ డిస్క్లోజ్ చేసేసి యు గో ఫార్వర్డ్. ఒక డాక్యుమెంట్ ట్రస్ట్ వర్దినెస్ కానీ, ఎవిడెన్స్ సఫిషియన్సీ కానీ, ఎవిడెన్స్ యాక్సెప్టబిలిటీ కానీ, ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి? ఫుల్ డ్రెస్ ట్రయల్ జరిగిన తర్వాత ఈ డాక్యుమెంట్ కరెక్ట్, ఈ సాక్ష్యం కరెక్ట్, ఇది కరెక్ట్. అది అయ్యేదాకా ఏ రకమైన ఇది డిశ్చార్జ్ చేయడానికి ముద్దాయికి ఎటువంటి ఇది లేదు సార్. దట్స్ వాట్ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నది. మేము వేరే కేసులు వేస్తాం, డిశ్చార్జ్ పిటిషన్ టూ టైమ్స్ ఇస్తారు అడ్జర్న్మెంట్, 3 సార్లు లేకపోతే ఐఎమ్ పోస్టింగ్ ఫర్ ఆర్డర్స్. ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నదో మీరు ఆలోచించుకోండి. నేను చెప్తే మళ్ళీ నాకు కంటెంప్ట్ అంటాం. ఎవరి చేతిలో ఉన్నది మీరు చూస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 1 August 2024 నుంచి 30th October కి 64 సార్లు డైలీ అడ్జర్న్ చేశారు సార్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ డే టు డే ఎంత చెప్పేస్తే కేసు వెళ్ళలేకపోతాం సార్. అట్లీస్ట్ ఇఫ్ యూ ఫైండ్ స్మాల్ లైన్, ఒక చిన్న ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ మీకు కనిపిస్తే ఇమీడియట్లీ డిస్మిస్ ది పిటిషన్, పోస్టెడ్ ఫర్ చార్జెస్. అదే కదా అన్ని కేసుల్లో చేస్తారు. ఈ కేసులు ఎందుకు జరగట్లేదు? నేను చెప్తాను, ఎవరు తప్ప మీరే ఆలోచించండి. అంటే ఐ మీన్ ప్రజలు ఆలోచించండి. ఒక ఆయన ఫుల్ గా డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తారు, ఆయనకు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే, నేను నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి నేను ఆర్డర్లు ఇవ్వలేను అని చెప్పచ్చు. అంతవరకు కరెక్టే, సంతృప్తివే. కానీ ఇది మొదటి నుంచి విని మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వమని ఆయన ఎందుకు చెప్పాలి సార్? అదే కదా. ఆయనకి ఏ రకమైన అంటే వాట్ ఈస్ ఇట్? ఇంకెవరిని తప్పడతాం సార్? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఎక్కడ సిబిఐ డే 1 నుంచి ఇట్లా ఉన్న తప్ప జరుగుతూనే ఉంది. దాని కాదన్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే రింగ్ మాస్టర్, ఆ రింగ్ మాస్టర్ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఎవరు ఏమీ మాట్లాడే పని లేదు సార్. ఇప్పుడు అదొక్కటే అయినాడు. ఇంకా నేను చెప్తాను. ఇంకా అసలు ఇంకోటి కూడా, డిశ్చార్జ్ అనే పిటిషన్ ఇట్స్ వెరీ వెరీ కామన్ సార్. అది వదిలేసేయండి. అయితే ఆ తర్వాత అయినా కోర్టు దాని ఇది చూపెట్టుకోవాలంటే, ఈయన అంతకుముందు సీఎం కాబట్టి డబ్బులు అయిపోతాయి రావద్దు అన్నారు. మరి సీఎం అయిపోయి ఎన్ని రోజులు అయింది, ఎక్స్ అయిపోయి ఎన్ని రోజులు అయింది సార్? వై నో కోర్టు మీకు చెప్తే నంబర్, హైదరాబాద్ లో ట్రాఫిక్ లో జామ్ అయిపోతాయి. ఒక మామూలు ముద్దాయి బై ద టైమ్ హీ రీచెస్ కోర్ట్, ఎవరు ఆలోచిస్తాడు? ట్రాఫిక్ ఆయన అదే రూట్లో వెళ్తాం, మేము వెళ్తాం, జడ్జీలు వెళ్తాం, ట్రాఫిక్ చూస్తాం. ఆయన పిలిచినప్పుడు ముద్దాయి లేకపోతే నాన్ అవైలబుల్ వారెంట్.
మీరు ఇందా బెయిల్ కండిషన్స్ చెప్పారు. బెయిల్ కండిషన్స్ లో కూడా లోవర్ కోర్టు పెట్టింది, హైకోర్టు దట్ ఈ షుడ్ బి ప్రెసెంట్ అట్ ఎవ్రీ డేట్ ఆఫ్ హియరింగ్ అని. దానికే ఇప్పటికి వచ్చి నాకు తెలిసి రీసెంట్ గా కూడా మీరు చెప్తుంటే గుర్తు వస్తుంది, రీసెంట్ గా కూడా ఇక నుంచి కోర్టుకు అటెండ్ అవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఒక్కసారి కూడా అటెండ్ అవ్వాలి. రీసెంట్ అవును సార్, వెరీ రీసెంట్ పాస్ట్ లో. అదే వేరే కేసులు ఏం జరుగుతాయి సార్? ఇన్ స్పైట్ ఆఫ్ కోర్ట్ డైరెక్షన్ అక్యూజ్డ్ నాట్ ప్రెజెంట్ ఇష్యూ NBW. అదే కదా, ఎందుకు జరగట్లేదు? ఇందులో ఎందుకు జరగట్లేదు? అదే కదా ఇప్పుడు అడుగుతున్నది కూడా, మనం అడుగుతున్నది కూడా అదే. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఉమేష్ చంద్ర గారు నమస్తే. ఈ దీంట్లో సుప్రీంకోర్టు నిన్న అంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోంది అని వేసిన క్వశ్చన్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ఆన్సర్ చెప్పాల్సింది జ్యుడిషియరీలోనే చెప్పాలి, ఎందుకంటే హైకోర్టునే అడుగుతుంది ఆమె, అడుగుతోంది సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టునో హైదరాబాద్ కోర్టునో లేకపోతే CBI కౌన్సిల్నో సంథింగ్ ఎవరెవరో అడుగుతున్నారు కదా. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎక్కడ ఫ్లా ఉంది అనుకుంటున్నారు? ఒకటి, వెంకటకృష్ణ గారు ముందుగా నమస్కారం అండి, మీకు అలాగే నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు చట్టం ఏం చెబుతుందో ముందు ఒక 1 minute చెప్పే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఫ్లా ఎక్కడ ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. చట్టంలో ఫ్లా లేదు అని చెప్పడం కోసం చేసే ప్రయత్నం మాత్రమే ఇది. సో చట్టంలో మనకి ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, PC యాక్ట్. సో చాలా అఫెన్సెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపడ్డాయో వాటిలో PC యాక్ట్ ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేయడం జరిగింది. ఒకసారి దానిలో సెక్షన్ 4 సబ్ క్లాస్ 4 ఒకసారి మనం చదివి చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు. ఇది ఏం చెబుతుందంటే, ది ట్రయల్ ఆఫ్ ఎన్ అఫెన్స్ షెల్ బి హెల్డ్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ ఆన్ డే-టు-డే బేసిస్ అండ్ అన్ ఎండేవర్ షెల్ బి మేడ్ టు ఎన్ష్యూర్ దట్ ద సెడ్ ట్రయల్ ఈస్ కంక్లూడెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. అంటే రోజువారీ విచారణ జరుగుతూ 2 సంవత్సరాల లోపల విచారణని కంప్లీట్ చేయాలనేది ఈ సెక్షన్ 4 క్లాజ్ 4 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చెప్తుంది. కేసెస్ ట్రయలబుల్ బై స్పెషల్ జడ్జెస్ అనే ఒక టైటిల్ తో ఉంది. తర్వాత ఏం చెప్తున్నారంటే, ఒకవేళ 2 సంవత్సరాల్లోకి కాలేదు అనుకోండి, అప్పుడు ఏంటి ప్రొసీజర్ అంటే, ప్రొవైడెడ్ దట్ వేర్ ద ట్రయల్ ఈస్ నాట్ కంక్లూడెడ్ విత్ ది సెడ్ పీరియడ్ ది స్పెషల్ జడ్జ్ షెల్ రికార్డ్ ది రీజన్స్ ఫర్ నాట్ హ్యావింగ్ డన్ సో. అంటే ఎందుకు మీరు చేయలేకపోయారు 2 సంవత్సరాల లోపల, రోజు విచారణ ఎందుకు జరగట్లేదు, 2 సంవత్సరాల లోపల మీరు ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత న్యాయమూర్తి గారి మీద, స్పెషల్ జడ్జి ఎవరైతే కన్స్టిట్యూట్ చేయబడతారో దాని మీద ఉంటుంది. అలాగే ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ది సెడ్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ బై సచ్ పీరియడ్, అంటే 6 నెలలకు ఒకసారి ఎక్సీడ్ కాకుండా చేసుకుంటూ మళ్ళా 2 సంవత్సరాలు, అంటే అగ్రిగేట్ గా 4 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాల్సిన కేసులు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి. మరి స్పెషల్ జడ్జెస్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారా అంటే, అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 3 కింద పవర్ టు అపాయింట్ స్పెషల్ జడ్జెస్. సరే, హైకోర్టు కన్సల్టేషన్ ఉంటుంది, లేదా హైకోర్టు నుంచి రికమెండేషన్ వస్తుంది అనుకోండి, అది ఇక్కడ మనకి ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయనప్పటికీ చేయవలసినది ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద అఫీషియల్ గెజెట్ అపాయింట్ యాజ్ మెనీ స్పెషల్ జడ్జెస్ యాజ్ మే బి నెసెసరీ ఫర్ సచ్ ఏరియా ఆర్ ఏరియాస్ ఆర్ ఫర్ సచ్ ఏ కేస్ ఆర్ గ్రూప్ ఆఫ్ కేసెస్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ది నోటిఫికేషన్ టు ట్రై సచ్ అఫెన్సెస్ విచ్ ఫాల్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. అంటే చట్టంలో క్లియర్ గా స్పెషల్ జడ్జెస్ ని అపాయింట్ చేసుకోగలిగే వెసులుబాటు, అలాగే స్పెషల్ జడ్జెస్ కి వాళ్ళని ఎంపవర్ చేస్తూ 4 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాలు ఇంకా కావాలనుకుంటే 6 నెలలు చొప్పున పెంచుకుంటూ 4 సంవత్సరాల లోపల కేసులను కంప్లీట్ చేసుకునే వెసులుబాటు, ఆ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మనకి ఇంతకుముందు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రెసిడెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, మనకు ఒక స్కామ్ జరిగింది వెంకటకృష్ణ గారు, చాలా మందికి ఇది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన స్కామ్. ఇది సత్యం మైటా స్కామ్ అని ఒకటి జరిగింది. దానిలో రామలింగరాజు గారిని మెయిన్ అక్యూజ్డ్ గా చూపించడం జరిగింది. దానిలో డే-టు-డే ప్రొసీడింగ్స్ జరిగాయి, అంటే ఇంత ముందు ఎప్పుడు జరగని విషయం కాదు ఇది. దానిలో డే-టు-డే ప్రొసీడింగ్స్ జరిగాయి. ఇప్పుడు నేను అడిగే ఇప్పుడు ఫ్లాస్ దగ్గరికి వస్తే, ఫస్ట్ క్వశ్చన్, రఘురామ కృష్ణరాజు గారు సరే ఈ బెయిల్ క్యాన్సిలేషన్, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ త్వరితగతిని ఎందుకు జరగట్లేదు, దీన్ని ఇంకో రాష్ట్రానికి మార్చాలి, ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పడం, సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు వారు ఈ రోజు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఆయన ఒక ప్రీమియర్ కోవెటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ఎందుకు వెళ్ళలేదు అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. ఇంట్లో జరుగుతున్నా, ఇంత పవర్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయగలిగే అవకాశం ఉన్న స్పెషల్ జడ్జెస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదని సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కేసు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన బీఆర్ఎస్, మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, వాళ్ళు కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారి, సిబిఐ వారి బేసిక్ పాత్ర. ఇప్పుడు
మనం ఇంకో కేసులో చూసాం వెంకటకృష్ణ గారు, అది అప్రస్తుతమైన, నాకు కొద్దిగా చెప్పే అవకాశం ఇవ్వండి. మరొక కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు వచ్చి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేద్దాం అనుకుని వచ్చి అరెస్ట్ చేయలేక వెనుదిరిగారు. అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మా అందరికి ఒక గౌరవం ఉంటుంది. ఒక కోవెటెడ్ లైక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక చాలా పెద్ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. అలాంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఒక డెసిషన్, ఒక కేసు అప్పచెబితే ఖచ్చితంగా త్వరితగతిన రిజల్యూషన్ వస్తుంది. మళ్ళా ఆ పర్టికులర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఏదైనా కేసు అప్పచెబితే ఎవరైనా భయపడాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక నమ్మకం కామన్ పీపుల్ లో ఉంది. సపోజ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇచ్చారా మ్యాటర్ అనేది జనరల్ గా చూస్తుంటాం. సరే, ఆఫ్ కోర్స్ సినిమాలు చూసే వాళ్ళు కూడా సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇచ్చారా అని అంటాం. మరి ఈ పర్టికులర్ కేసులో, ఈ ఇష్యూలో సిబిఐ పాత్ర ఏంటి? సిబిఐ ఎందుకు బెయిల్ అప్లికేషన్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం సిబిఐకి ఉన్నప్పటికీ, ఆయన ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేయనప్పటికీ, ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పారు, ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఆ వ్యక్తికి పెట్టే కంపల్సరీ కండిషన్ ఏంటంటే కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ లేదా కోఆపరేట్ విత్ ది ట్రయల్. సో ట్రయల్ కి కోఆపరేట్ చేయకపోతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రమ్ ది సిబిఐ ఇన్నాళ్ళు ఎందుకు గమ్మునున్నారు, లేదా ఇన్నాళ్ళు వై హీ రిమైండ్ మమ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ దట్ నీడ్స్ టు బి ఆస్క్డ్ వెంకటకృష్ణ గారు. సర్టెన్లీ ఇట్ నీడ్స్ టు బి ఆస్క్డ్. ఒక ప్రైవేట్ ఇండివిజువల్ అయిన ఒక రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్పాల్సిన, న్యాయస్థానానికి చెప్పాల్సిన దుస్థితి ఎందుకు పట్టింది? వై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ నాట్ టేకింగ్ దిస్ మ్యాటర్ సీరియస్లీ, వై ఇట్ ఈస్ నాట్ పర్సూయింగ్ దిస్ మ్యాటర్ సీరియస్లీ? ఇంకోటి, పోనీ ఇందులో ఇంకే విఘాతం కలిగే వెంకటకృష్ణ గారు, హైకోర్టు అండర్ రాజ్యాంగంలో ఉన్న అధికరణం ఆర్టికల్ 235 కింద హైకోర్టు కెన్ మానిటర్ ది కేసెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, సెషన్స్ కోర్ట్ కానీ, వీటన్నిటిని ది హైకోర్ట్ హ్యాస్ ది సూపర్వైజరీ పవర్ ఆర్టికల్ 235 కింద రాజ్యాంగంలో. మరి హైకోర్టు ఇన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది కదా, మరి హైకోర్టు దీనిలో రిపోర్ట్స్ కాల్ఫర్ చేశారా ఏంటనేది కూడా మనం వెరిఫై చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే దీన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నారో, ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల పాటు డిలే ఎందుకు ఉంది, ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఈ కేసుని ఇలాగ నీరు గార్చారో అంటే అదే చెప్పాల్సి వస్తుంది. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని వన్ బై వన్ ఇందాక చెప్పినట్టు, మిత్రులు చెప్పినట్టు, డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేస్తామండి? అసలు నాకు ఈ కేసుతో సంబంధమే లేదు, నాకు ఈ కేసు, నా మీద మోపబడిన కేసుకి నాకు సంబంధం లేదు, నా మీద మోపబడిన ఏవైతే ఉన్నాయో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఛార్జెస్ నాకు ఛార్జెస్ అంటే ఇంకా అప్పటికి ఛార్జెస్ ఇంకా ఫ్రేమ్ కావనుకోండి, నా మీద మోపబడిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఛార్జ్ షీట్ లో అవి నాకు అప్లికబుల్ కావు, వాళ్ళు ఏదైతే నేరం నా మీద మోపారో ఆ నేరానికి నేను అర్హుణ్ణి కాదు, లేదా నా మీద నాకు జరిగే అవకాశమే లేదు అనుకున్నప్పుడు మాత్రం డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తాం. డిశ్చార్జ్ పిటిషన్ ఈజ్ ఎ కైండ్. నేను అనేది ఒకటి సార్ ఉమేష్ గారు, డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు, డిశ్చార్జ్ పిటిషన్కి ఉన్న అర్హత ఏంటి, వాటిని కోర్టులు పరిగణలోకి తీసుకోవాలా వద్దా, వాటి డిశ్చార్జ్ పిటిషన్ వేయడంలో నిందితుడికున్న హక్కులేంటి, ఇలాంటివన్నీ ఆల్రెడీ జడ్జిలకు తెలుసు, మీకు తెలుసు, లాయర్లకి అందరికీ తెలుసు, మాకు తప్ప కదా. లేదు, మీకు అర్థమైపోయింది. అర్థం అవడం వేరు, తెలియడం వేరు. ఓకే, నేనేమంటానంటే జడ్జిలకు తెలుసు డిశ్చార్జ్ పిటిషన్లకు అర్హత ఉందా లేదా అని, వేసే లాయర్లకు తెలుసు ఉందా లేదా అని, ఏది డిఫెన్స్కి తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు కదా. మా అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి తెలుసు, ఎవరికి, దర్యాప్తు సంస్థల ఏజెన్సీ సిబిఐ లాయర్లకు కూడా తెలుసు వీళ్ళు వేసే డిశ్చార్జ్ పిటిషన్లో ఒక ఇది ఉందా లేదో ఒక అని, మెరిట్ ఉందా లేదా కదా. తెలిసినా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు అలా అవుతున్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు వందల కొద్ది అవుతున్నాయి, డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతోనే నెలల కొద్దీ హీరింగ్లు అవుతున్నాయి. ఆ హీరింగ్ అవ్వకుండానే, పూర్తి అవ్వకుండానే జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, లేదా జడ్జి గారు రిటైర్ అయిపోతున్నారు, లేకపోతే మొత్తం విన్నాక నేను ట్రాన్స్ఫర్ అవుతున్నాను అని ఆర్డర్ కూడా మళ్ళీ కొత్త ఆయన వచ్చినాక మళ్ళీ మొదలాయే. సో ఈ సిస్టమ్ ఇలా ఉండగా ఇవాళ సుప్రీంకోర్టు ఏమడుగుతోంది, ఈ కేసుల స్థితిగతుల మీద అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశిస్తోంది. ఈ కేసుల స్థితిగతుల మీద ఖచ్చితంగా ఆదేశించాలి. నేను కాదనట్లేదు సార్, సుప్రీంకోర్టు ఆదేశించడం కరెక్టే, సుప్రీంకోర్టు ఆదేశించడం కరెక్టే, కానీ సిబిఐకి ఇప్పటిదాకా తెలియదా స్థితిగతులు ఏంటో? ఆల్రెడీ వేసిన అప్పుడు ఆ కేసు పడినప్పుడే వీళ్ళు రెడీ చేసుకోవాలి కదా, ఇప్పుడు అడిగేదాకా చేయకపోవడం ఏంటనేది పెద్ద క్వశ్చన్. గారు గుడ్ ఈవినింగ్ అండి. మిత్రులకు కూడా
విక్రమ్ గారు, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది, సమాధానం ఎక్కడి నుంచి రావాలి, నాకైతే అర్థం కాల హానెస్ట్లీ. నిజంగా నాకు ఏం అడగాలి, ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కోర్టులు మైలాట్ అనాలి, భయపడుతూ బిక్కుమంటూ ఉండాలి. అఫ్ కోర్స్ భయపడకుండా ఏమైనా చేసేవాడు ఏమైనా చేస్తాడు, అది వేరే. కానీ మనం కొంచెం నాగరిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇదిగా ఉండాలి. సుప్రీంకోర్టు వారేమో జాప్యం ఎక్కడ జరుగుతోంది అని అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీరు కొన్ని పదాలండి ఎంతగా అరిగిపోయినా కూడా అవి కొన్ని నిత్య నూతనంగా ఉంటాయి. అట్లానే మీరు పెట్టిన హెడ్డింగ్ కూడా అటువంటిదే, లా డిలేడ్ ఈజ్ లా డినైడ్ అని. అది అందరికీ తెలుసు. ఆ వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత కూడా ఉంది. ఈ సందర్భంగా ఎందుకంటే వెల్ అండ్ లాయర్స్ ఆల్రెడీ కేసు డీటెయిల్స్ చెప్పారు కాబట్టి మనకి ఆ జోలికి పోకుండా ఒక మాట చెబుతాండి. అంటే ఒక చీఫ్ జస్టిస్ గారు కోర్టు గురించి ఏమన్నారంటే, ద కోర్ట్ హ్యాస్ నో రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ ఇట్ మియర్లీ రిఫ్లెక్ట్స్ ద ప్రెషర్ ఆఫ్ ది డే అని అన్నాడు ఆయన. అంటే కోర్టు యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడో చెప్పారు. అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, అవర్ సిస్టమ్ ఈజ్ బిల్ట్ ఆన్ ఫెయిత్ అన్నాడు. అంటే ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కోర్టులు అనేది. నమ్మకం మీద ఆధారపడి కాదు, నమ్మకం మీద నిర్మితమై ఉన్నది కాబట్టి దానిని నిలబెట్టుకోవాలి అనేటువంటి మాట చాలా కొన్ని దశాబ్దాల క్రితమే ఉన్నారు ఎంసీ చాగ్లా గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయే విధంగా కొన్ని క్వశ్చన్లు వేయటం మనకే ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ కోర్టులుగా సిబిఐ ఈడీ రెండు కూడా వాళ్ళ, ఎందుకంటే పిటిషనర్ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లో ఆయన ఒక మాట అన్నాడు, సిబిఐ ఈజ్ ప్లేయింగ్ ఏ ఫ్రెండ్లీ మ్యాచ్ విత్ ది అక్యూజ్డ్ అనే మాట వాడాడు ఆయన. అనే మాట ఆయన వాడాడు కాబట్టి అక్కడ సిబిఐ పనితీరు ఏంటనేది మనకు తెలుసు గత 10 ఏళ్ల నుంచి. ఎందుకంటే సెప్టెంబర్ 13, 2013 జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన 2012 మేలో అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 13, 2013 ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇది చాలా అంటే ఇండియన్ లీగల్ హిస్టరీలోనే బహుశా చాలా విచిత్రమైనటువంటిది. ఇంత సుదీర్ఘకాలం ఒక వ్యక్తి బెయిల్ మీద ఉంటే ఆయన 2024 అఫిడవిట్లో ఆయన చూపించిన దాంట్లో ఆయన మీద 29 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. 29 క్రిమినల్ కేసు ఆర్ పెండింగ్ విత్ హిమ్. ఆ క్రిమినల్ కేసులలో 11 మనందరికీ తెలుసు. సిబిఐ ఛార్జ్ షీట్ కూడా వేసింది. అదేవిధంగా ఈడీ కూడా కొన్ని కేసులు వేసింది మనీ లాండరింగ్కి సంబంధించి. మిగతా ఏదో చితగా కేసులు ఉండొచ్చు, కానీ అక్కడ ఎక్కడ కూడా అసలు ట్రయల్ అనేది ఎక్కడ మొదలు కాలేదు. కారణం ఏంటని సుప్రీంకోర్టు వారు అడగటం అనేటువంటిది మనం చూసాం. ఎక్కడ జాప్యం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, పైగా వాళ్ళు ఎట్లా అడిగారు, ఒక ఎక్సెల్ షీట్లో ఈ వివరాలన్నీ ఇవ్వండి అని చెప్తున్నారు. చెప్తే దానికి సిబిఐ తరఫున న్యాయవాది చెప్పేటువంటి ఒక సమాధానాలు మనం చూసినట్లయితే ఎంత ఫిల్మ్సీగా ఉన్నాయంటే, దాదాపు 900 మందికి పైగా సాక్షుల్ని విచారించాలి, 1600 పేజీలకు పైగా ఇవన్నీ కూడా పరిశీలించాలి, అందువల్ల జాప్యం జరుగుతుందని అనే సమాధానం ఈరోజు ఇచ్చారు. అంటే ఈ 10 సంవత్సరాలకు పైగా, ఇది 11వ సంవత్సరం, 11 సంవత్సరాలకు పైగా నడుస్తున్నటువంటి ఈ కేసుల్లో 970 మంది సాక్షుల్ని విచారించేటువంటి తీరుబడి లేదా, అసలు ఎంతమంది సాక్షుల్ని విచారించారు, ఎన్ని పేజీలు, 1600 పేజీలు పైగా ఉన్నాయి అఫిడవిట్లు అంటున్నారు. అవన్నీ కూడా విచారించడానికి సమయం చాలటం లేదా అనేది చాలా విచిత్రంగా ఉంది. సరే, ఇందాక మిత్రులు చెప్పారు ఏ విధంగా ఈ కేసులో రకరకాల అయినటువంటి మన విచిత్రాలన్నీ చూస్తున్నాం. జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవటం. సరే, అంతకుముందు మొత్తం ఇంకా హోలిస్టిక్గా ఆయన ఎన్వి రమణ గారేమో దేశంలో ఉన్న పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఏడాదిలోపు అది కంప్లీట్ అవ్వాలని ఆయన ఒక మాట అన్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన తర్వాత వచ్చిన చంద్రచూడ్ గారు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నారు. సో ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది దేశంలో అనేటువంటిది సామాన్యులకి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత శక్తివంతుడా, ఆయన ఇంత ఇప్పటికీ ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన
పలుకుబడి ఇంకా ఉన్నదా అనేటువంటి ఒక అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. అందువల్ల సరే ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకున్నారు. పైగా ఏంటంటే వాళ్ళ తరఫున వాదించినటువంటి లాయర్లు చెప్పిన వాదనలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని అంటున్నారు. ఎక్కడ పర్యవేక్షిస్తుందో మన మిత్రులు చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టును కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు? మరి సుప్రీంకోర్టు వాటిని కూడా ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఈ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకి రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది. ఇవాళ న్యాయ వ్యవస్థ మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నట్టుగా కనపడుతుంది. దాన్ని వెరీ అన్ఫార్చునేట్. అది ఎంత వీలైతే అంత త్వరగా ఆ మబ్బుల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడాలని ఆశించడం మినహా మీరు అన్నట్టుగా ఎవరిని తప్పుపట్టాలి, ఎవరిని నిందించాలి, ఎవరిని చేయాలనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. రైట్. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. పటాబ్ గారు, ఇక్కడ నేను అంటున్నది జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. న్యాయము జరగాలి. దేనికి జరగాలి? తప్పు చేసిన, న్యాయం జరగడం అంటే తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. లేదా సింపుల్ లాజిక్ ఏంటంటే లోపల ఉండాల్సిన వాడు లోపల ఉండాలి, బయట ఉండాల్సిన వాడు బయట ఉండాలి. బయట ఉండాల్సిన వాడు లోపల ఉండకూడదు తప్పు చేయకుండా, తప్పు చేసి లోపల ఉండాల్సిన వాడు బయట ఉండకూడదు. ఇది కదా జరగాలి. ఈ కేసులు తొందరగా విచారించి, నేను నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే నిర్దోషి అని చెప్పండి. బ్రహ్మాండంగా హ్యాపీగా ఆయన తన రాజకీయ జీవితము, తన జీవితం బ్రహ్మాండంగా చేసుకుంటాడు. బెయిల్ మీద ఉన్నాడనే చెడ్డ పేరు ఆయనకెందుకు? లేదు, అతను దోషి అని తేలిస్తే తీసి లోపల పడేయండి. అలాంటి నేరస్తుడు బయట ఉండకూడదు కదా ఒకవేళ దోషి అని తేలితే. ఏమీ జరగకుండా ఏంటిది ఎన్నాళ్ళు బెయిలు, ఎన్నాళ్ళు బయట? ఈ రాజకీయాలు మళ్ళీ ప్రజా జీవితంలో ఎక్కడా తగ్గట్లేదు. ఒకవేళ రేపు ఆయన నేరస్తుడు అని తేలితే 40,000 కోట్లు ఆర్థిక నేరగాడు అని రేపు తేలితే, ఒకవేళ భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, ఇంకా 30 ఏళ్ల తర్వాత తేలితే, మరి ముఖ్యమంత్రి ఎలా చేశాడు ఆర్థిక నేరస్తుడు అనే దానికి ఏ వ్యవస్థ సమాధానం చెప్తుంది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అడియో. జగన్మోహన్ రెడ్డి గారికి 2 విషయాల్లో ఆయనకి ప్రపంచ రికార్డుని కట్టబెట్టాలి. ఒకటి, 4,000 రోజులకు పైబడి బెయిల్ పైన ఉన్న వ్యక్తిగా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు తెలిసి 4,000 రోజులకు పైబడి, 4,000 రోజులు దాటి కూడా 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4,100 ఎంత అయింది. అన్ని రోజులు నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో ఏ ముద్దాయి కూడా అన్ని రోజులు బెయిల్ పైన ఉండుంటుంది. అంటే ఆయన రికార్డులకు ఎక్కించాలా, ఆయన అలా ఉంచినందుకు వ్యవస్థల రికార్డులకు ఎక్కించాలా? అది కదా ఇప్పుడు మన డైలమా. సరే, ఇప్పుడు వ్యవస్థలను నేను నేరుగా మాట్లాడలేనటువంటి పరిస్థితి వ్యవస్థల పైన. సో చూద్దాం. ఇప్పుడు ఆ రకంగా బయట ఉన్న వ్యక్తిగా అయితే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి. రెండవది, 129 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. నాకు తెలిసి ఒక వ్యక్తి తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు మరి ఇండియన్ లీగల్ హిస్టరీలో ఇంతకుముందు ఎవరైనా వేశారో నాకు తెలియదు. ప్యానెల్లో 2 సీనియర్ లాయర్స్ ఉన్నారు. 129 డిశ్చార్జ్ పిటిషన్లు, సెక్షన్ 227, 239, 240 ఇట్లా 2-3 సెక్షన్లు ఉన్నాయి. సో ఈ విషయంగా కూడా ఆయనకు ఒక రికార్డు ఇవ్వచ్చు. సో అత్యధిక డిశ్చార్జ్ పిటిషన్లు న్యాయస్థానంలో ఫైల్ చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకుని డిలే చేయటం, ప్రాసెస్ని డిలే చేయటం వల్ల కూడా కొంత ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతుందని మనం అనుకోవాలి. రెండవది, వికే గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక అఫిడవిట్ దాఖలు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు డిలే అవుతుంది అన్న ప్రశ్నకి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే, ప్రస్తుతం ట్రయల్ నిర్వహిస్తున్నటువంటి కోర్టు ఈజ్ అండర్ స్టాఫ్డ్. సరైనంతగా సిబ్బంది లేరు ఈ కోర్టులో.
జడ్జి గారు ఎవరైతే అడిషనల్ స్పెషల్ జడ్జి ఎవరైతే ఈ కేసుల విచారణ చేపడతా ఉన్నారో ఆయన ఈ కోర్టుతో పాటు ఇంకా 3 కోర్టులు అడిషనల్ ఛార్జ్ ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక జడ్జి గారు 4 కోర్టులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన 911 మంది విట్నెస్లని ఎగ్జామిన్ చేయాలి. 911 మంది విట్నెస్లు, 1671 డాక్యుమెంట్స్ని పరిశీలించాలి. కాబట్టి యాజ్ ద కోర్ట్ ఈజ్ అండర్ స్టాఫ్డ్, మేమేమి చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి గారు కూడా ఇంకా అనేక కేసుల్లో ఆయన కూడా బిజీగా ఉన్నారు. మీ మాటకు నేను అడ్డొస్తున్నా, మీ మాటకు నేను అడ్డొస్తున్నా, ఏమనుకోవద్దు. ఈ తప్పుడు పిటిషన్లు వేసారేనో లేకపోతే జరిమానాలు వేసే దగ్గర 2000, 5000, 10,000, 50,000 జరిమానాలు వేసే బదులు గట్టిగా వేస్తే కాస్త ఫండింగ్ అని వస్తుంది. కోర్టులు, జడ్జిలు ఇవన్నీ నియామకాలు చేసుకోవచ్చు కదా. అదే మొన్ననే అటువంటిదే ఒక ఫైన్ మన ది గ్రేట్ మిస్టర్ విజయబాబు గారి పైన వేశారు, 50,000 రూపాయలు. అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తా ఉన్నావు నువ్వు, తప్పుడు పిల్లలన్నీ వేసి అని చెప్పి ఆ రకంగా ఫైన్లు బాధితే అన్న కొద్దిగా ఏమన్నా ఆదాయం వస్తుందేమో కోర్టులకి. సో అంటే సిబిఐ వారు చెప్తున్నటువంటి కారణాలు ఆ విధంగా ఉన్నాయి. ఈయనేమో కొన్ని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ ట్రయల్ని డిలే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి వికే గారు. ఈ మధ్యనే నేను ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవుతా ఉంటే నాకు ఒక న్యూస్ కనపడింది వియత్నాంలో. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ హౌస్ అధిపతి మైలాన్ అనేటటువంటి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఒక $12 బిలియన్ అక్రమాలకి పాల్పడింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇట్లాగా ఈయనలాగా ఆవిడ ఒక ఆర్థిక నేరస్తురాలు. 2022లో కేసు ఫైల్ అయింది వికే గారు. 2024 ఏప్రిల్లో ఆవిడికి మరణశిక్ష విధించారు. వియత్నాంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు. వితిన్ 2 years అయిపోయింది మొత్తం ట్రయల్, శిక్ష కూడా వేసేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే మరణశిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏదైతే $12 బిలియన్ ఆవిడ సంబంధించి ఆర్థిక నేరాలకు పాల్పడిందో దానిలో 70% తిరిగి వెనక్కి కడితే మరణశిక్షను తప్పించి జీవిత ఖైదు విధిస్తారంట. అంటే విడుదల చేయరండి, 70% కనుక కడితే నిన్ను ఉరిదీయమ్మా, శేష జీవితం జైల్లో గడపచ్చని మాత్రం అవకాశం ఇస్తారంట. వియత్నాం లాంటి చిన్న దేశంలో వాళ్ళు అంటే నేను పోలుస్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కూడా ఒక 50,000, 60,000, అది 1,00,000 కోట్లు ఎంతో, అది లెక్కలు తేలాలి. అంటే మన భారతదేశంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, వియత్నాం లాంటి చిన్న దేశంలో వ్యవస్థలు ఎంత వేగంగా ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు సంబంధించి కేసుల విషయంలో వాళ్ళు ఎంత వేగంగా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి అందరూ స్టడీ చేయొచ్చు. ఆవిడ పేరు మైలాన్, మీరు అందరూ గూగుల్ చేయండి, మైలాన్ వియత్నాం అంటే మొత్తం ఫాలో అయ్యాను నా కేసు. సో ఖచ్చితంగా నిజంగా మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయమే. అంటే 4,000 రోజులకు పైబడి ఒక వ్యక్తి దర్జాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అటు తిరిగి ఇటు తిరిగి విదేశాలు తిరిగి సూపర్ లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా మనం కొంత తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత పూర్తిగా నేను అలా అని కూడా అనట్లేదండి, కాదు సరే మీరంటే పొలిటికల్ రైవలరీ ఉండొచ్చు మీకు, కానీ నాకు ఏ రైవలరీ లేదు. నేను అలా కూడా అనడంలా. అవి తొందరగా ట్రయల్స్ పూర్తి చేస్తే ఒకవేళ ఆయన నిర్దోషి అయితే నిర్దోషం చెప్పి ఫ్రీ బోర్డుగా ఉంటే పాపం ఆయన కూడా ఇన్నాళ్ళు నిందలు మోసినందుకు కడిగిన ముత్యంలాగా ఉంటాడు, ఆయన కూడా గర్వంగా చెప్పుకుంటాడు కదా. ఒకవేళ అదే నిజమైతే, లేదంటే జైల్లో వేయండి నిజమని తేలితే, కేసులు నిజమని తేలితే. ఇది తేల్చకుండా ఇది ఎక్కడి ఇది. ఇక్కడ ఒక విషయం వికే గారు, ఇక్కడ కాకపోతే ఒక్క విషయం మనం అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే మీరు అన్నారు కదా చక్కగా ట్రయల్ వేగంగా పూర్తయితే ఆయనకే మంచిది కదా, కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఎన్ని రోజులని A1 ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు, బెయిల్ పక్షి, ఇట్లా ఇన్ని పేర్లు అనిపించుకోవటం కంటే ట్రయల్ తొందరగా పూర్తయితే ఆయన ఫ్రీగా ఉండొచ్చు కదా అని అన్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే ఇన్ని టైటిల్స్ పెట్టించుకున్నాడో సిగ్గు లేకుండా,
ఇప్పుడు జనమంతా నువ్వు ఒక బెయిలు పక్షివి, నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదం, నిన్ని మాట్లాడుతుంటే నిస్సిగ్గుగా ఇంకా కూడా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు. అంటే హాజరు కాకుండా ఆయన తప్పించుకోవడం సారీ నేను ఒప్పుకోనండి. కాదు హాజరు కాకుండా ఆయన తప్పించుకోవాలి. సిస్టమ్ కదా బాబు నువ్వు రాని తీసుకురావాలి, నన్ను నిన్ను అయితే వదులుతారా సార్? ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 317 ఉంది సార్. సెక్షన్ 317 సిఆర్పిసి ఆ వెసులుబాటు కనిపిస్తా ఉంది. నన్ను నిన్ను వదులుతారా అంటున్నా, నన్ను నిన్ను వదులుతారా? లేకపోతే ఇన్ని రోజులు భారతీయ నాగరిక ఇప్పుడు బిఎన్ఐ సార్, మీరు మీ పైన నా పైన కేసులు ఉంటే మనం సిగ్గు లేకుండా తప్పించుకుంటారేమో సార్. ఎప్పుడెప్పుడు ఆ కేసుల నుంచి బయటపడతాం. చంద్రబాబు నాయుడు గారి పైన అయ్యో ఆయన సిగ్గు ఎక్కువ, అలాంటి విచక్షణ ఉండదు. నిందితుడే ఉండదు. కానీ ఇక్కడ నేనేం పాయింట్ అంటా ఉన్నానంటే, ప్లీజ్ కన్సిడర్ దిస్. నా పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆరోపణలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన, లేదా మీ పైన, నా పైన, లేదా విక్రమ్ పోలా గారి పైన, ఇటువంటి మనలాంటి వారి పైన ఇటువంటి ఆరోపణలు అంటే మనం నిద్రపోతామండి. మనం ఎప్పుడెప్పుడు ఆ కేసుల నుంచి బయటపడాలని చూస్తాం లేదా? కోర్టుకు హాజరు, ఇదిగో నేను తప్పు చేయలేదు, ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో సాక్ష్యం, అంతేగాని ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని తప్పించుకుని తిరిగే ప్రయత్నం మనలాంటి వ్యక్తులు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడంటే ఒక రకంగా ఒప్పుకున్నట్టే. ఈ కేసులు ఎందుకు తెమలడం లేదు అనే టాపిక్ కదా వచ్చింది. ఇందాక మన మిత్రుడు ఉమేష్ చంద్ర గారు సత్యం మేటాస్ కేసుని ఉదాహరించారు. స్పీడ్ ట్రయల్ జరిగింది అని అన్నారు. సత్యం కేసులో ఒక పెద్ద ఆయన అంటే ఎక్స్పర్ట్, ఈ విషయాలన్నీ ఒక రకంగా ఈ విషయాలు బాగా చూసిన వ్యక్తి, కొద్దిగా గొప్ప డీల్ చేసిన వ్యక్తి కూడా. ఆయన నాకు పంపిన సందేశం అంటే సందేశం ద సెన్స్ టెక్స్ట్ మెసేజ్, సత్యం కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది, స్పెషల్ న్యాయమూర్తుల్ని హైకోర్టు నియమిస్తుంది, ప్రజాప్రతినిధుల కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులను బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఈ కేసులో ఎంతమంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఉన్నప్పుడు జడ్జిలు పదే బదిలీ అవ్వకూడదు, కాబట్టి టర్మ్ ఎక్కువ ఉన్న జడ్జిలను నియమించాలని కదా దాని ఉద్దేశం. 2 నెలల్లో రిటైర్ అయ్యే వాళ్ళని, వారంలో రిటైర్ అయ్యే వాళ్ళని, ఏంటే ఈ దౌర్భాగ్యం ఏంటి అనేది ఒకటి. అది ఇంకో పాయింట్ కూడా ఉంది, అది నేను తర్వాత తీసుకుంటాను. సో ఇంత ఇదిగా సత్యం మేటాస్ కేసులో ఇది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఎందుకు జరగడం లేదు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సత్యం రామలింగరాజు అండ్ జగన్మోహన్ రెడ్డి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెంకటేష్ గారు, ఈ కేసు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనేది ఇట్ వాజ్ అ పిల్. ఓకే, ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు, అప్పటి మాజీ మంత్రి సమ్మన్ ఒక పోస్ట్ కార్డ్ చీఫ్ జస్టిస్ గారికి రాస్తే సోమోటోగా హైకోర్టు టేకప్ చేసిన కేసు ఇది. అవునండి. చేసి దాన్ని సిబిఐకి, ఈడీకి అప్పగించారు. అంటే ఇది పూర్తిగా కోర్టు అడాప్ట్ చేసుకున్న కేసు. అడాప్ట్ అనే పదం వాడొచ్చో లేదు కానీ కోర్టు ఇనిషియేట్ చేసిన దర్యాప్తు ఇది. అవునండి, రైట్. కోర్టే ఇనిషియేట్ చేసిన దర్యాప్తే ఇట్లా సాగుతుందంటే, ఒకటి నాకేమనాలో అర్థం కావట్లా. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాప్రతినిధుల కేసులను విచారించేప్పుడు జడ్జిల బదిలీలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పితే ఎంతమంది జడ్జిలు బదిలీ అయ్యారండి? ఇప్పుడు చాలా దగ్గర 10 మంది పైన అయ్యారు. మరి అలాంటప్పుడు కోర్టే ఇనిషియేట్ చేసిన దర్యాప్తులో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇక మామూలుడికి, మామూలు కేసులకి ఎక్కడ ఇది ఉంటుంది? సో మీకేమనిపిస్తుంది అసలు దీని మీద? బేసిక్ గా నేను ఇందాక చెప్పాను సార్, రింగ్ మాస్టరే కంట్రోల్ లేదు సార్. రింగ్ మాస్టర్ కంట్రోల్ అంటే 2 నిమిషాలు అవుతాయి పనులు. అది నేను రింగ్ మాస్టర్ ఎవరు అనేది వి ఆల్ నో. అర్థమైందిలే. సో రింగ్ మాస్టర్ కంట్రోల్ లో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇంత పట్టాన్ గారు పెట్టారు 108 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. దాన్ని ఇంటూ బాగుంది సార్. ఒకటి ఫస్ట్ పిటిషన్ నా కేసు లేదని ఒకటి వేస్తారు. ఎన్ని పిటిషన్లైనా వేసుకోవచ్చు, లీగల్ గా అలౌడ్. ఫస్ట్ పిటిషన్ లేదపై నేనే కేసు ఉందని నీ పిటిషన్ డిస్మిస్ చేస్తాను. ఇమీడియట్ గా మీరు చార్జెస్ సైన్ చేసి ట్రైల్ నడిపించాలి.
అందుకని వీడు ఎన్ని కావాలంటే ఎన్నైనా వేసుకోదు, తర్వాత చూద్దాం. ముందు నీ మీద కేసు ఉంది, నీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాను, సాక్షుల విచారణ జరగాలి. ఓకే. మన సిబిఐ వాళ్ళకి ఇంకోటి కొత్తగా ఏంటంటే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. అదో పెద్ద పెద్ద ఆయన పిలుస్తారు, కేసు పిలగానే ముఖ్యమంత్రి గారు జగన్ గారు కేసులు లభిస్తారు. సార్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు ఫాలో చేస్తుంది, హైకోర్టు డే టు డే ప్రొసీడింగ్స్ వింటున్నది అంటారు సార్. డే టు డే ఇది మామూలుగా ఆన్ రికార్డ్ అంతా కరెక్టే. అసలు డే టు డే ఏం జరుగుతుంది? కేసు పిలిచినప్పుడు నేను నా అడ్వకేట్ నిలబడి 317 పిటిషన్ వేస్తాం. ఓ 10 మంది ఉన్నారు కదా ఈ కేసులో, 14 అలాగున్నారు. అందరు పిటిషన్లు వేస్తాం, 5 నిమిషాలు పక్కన పెడతాం, ఓ 2 నిమిషాలు ఆర్గ్యుమెంట్ పెడతాం, మళ్ళీ రేపు అంటారు. దట్ ఈస్ నాట్ ది పర్పస్ కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ గారు బాబా అసలు రోజు మీరు ఏం పని చేస్తున్నారు? రోజు డేట్లు వస్తాయి, సుప్రీంకోర్టు చెప్పినట్టు హైకోర్టు వింటది, హైకోర్టు చెప్పినట్టు లోవర్ కోర్టు వింటది. బట్ అక్కడ జరుగుతున్న పని అసలు ఏమన్నా ముందుకు నడుస్తుందా? ఎందుకు నడట్లేదు? అది అడగాలి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే కేసు పిలగానే పైన ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు, అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ. చెప్పినా సరే ఆయన రిపోర్ట్ చేయంటాడు. ఆయనేమో సిబిఐ ఆయన ఇష్టం వచ్చింది చెప్తారు ఆయన. ఇప్పుడు మీ ఇందాక అన్నట్టు ముందే వెళ్ళాలి కదా సార్, ఈ కేసులు ఇది జరిగింది, ఈ కేసు అది వెళ్ళాలి. అక్కడికి వచ్చి కొత్తగా వింటారన్నమాట, ఓ ఇదా కేసు సార్, ఐ గెట్ ఇన్స్పెక్షన్స్. ఎన్ని రోజులు తెస్తారు ఇన్స్పెక్షన్స్? మిగతా కేసుల్లో ఇలా జరుగుతున్నాయా? ఇన్నేళ్లలో ఇన్ని వేల కేసులు జరుగుతున్నాయి కదా, ఇలాగ జరుగుతున్నాయా? ఎందుకు ఇందులో జరుగుతున్నాయి? నేను మామూలు ముద్దాయిగా డేట్ అడిగితే ఇవ్వరు కదా, ఇవ్వాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. పీపీ అడిగినా డేట్ ఇవ్వాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అవేవి చెల్లవు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, హైకోర్టు డైరెక్షన్ ఉంది, నేను డిస్పోజ్ చేయాలి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. Either you submit your arguments today or I will dispose. Or file written arguments, I will read and I will dispose. ఎక్కడ ఎవరు చెప్పాలి ఇది? Who is the ring master here? ఓకే. సో ఇది కోర్టులో ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. ఇంకోటి, ఇన్నిసార్లు రాకపోతే 37 ఇంత పట్టాబ్ గారు సారీ టు సే 317 ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జెంప్షన్. ఇట్స్ నాట్ ఎ రైట్ ఫర్ ఎనీ అక్యూజ్డ్. నేను రోజు రాను 317 వేస్తానంటే ఒప్పుకోరు. వేరే కేసులు మేము డీల్ చేస్తాం కాబట్టి చెప్తాం సార్, సర్టిఫైడ్ అనే సర్టిఫికేట్ వేయమంటారు. మా చుట్టం చచ్చిపోయాడు సార్, నేను కోర్టుకు రావట్లేదంటే ఆ సర్టిఫికేట్ తెచ్చాయి, ఎప్పుడు ఎలా లేదంటే వారంటారు. చేస్తున్నారు సార్, చెయ్యకూడదు. ఇప్పుడు అదే కదా అనేది, చేస్తున్నారు కాబట్టి రింగ్ మాస్టర్ అనేది ఆయన అందుకే చెయ్యకూడదని. అది ఎంత వాల్యుబుల్ కాదండి. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పిన దాంట్లో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే, ఎవరైనా ఒక నిందితుడు నేను రేపు వాయిదాకి రాలేను, మా బంధువు చనిపోయారు అని కనుకంటే బంధువు డెత్ సర్టిఫికేట్ చూపించాలట, చనిపోయినట్టే ప్రూఫ్ చూపించాలి. మరి అంత పర్ఫెక్ట్ గా అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు సామాన్యుడికి లేకపోతే ఇంకొకటికి జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాలుగా ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? రీసెంట్ గా యూ మస్ట్ అటెండ్ కోర్ట్ అని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు వెళ్ళలేదు అని. వాట్ డస్ ఇట్ మీన్? వీకే గారు ఇక్కడ 317 గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. 317 ఏమనుందంటే, if the judge or magistrate is satisfied for the reasons to be recorded that the personal attendance of the accused before the court is not necessary in the interest of justice, or if the accused can persistently disturb the proceedings in court. ఒకటి వివిధ కారణాల వల్ల తన హాజరు కాలేకపోవడం ఒకటైతే, రెండో కారణం if the accused can if the accused persistently disturbs the proceedings in court అంటే, ఒకవేళ ఈ వ్యక్తి కోర్టు ప్రొసీడింగ్స్ ని డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నా కూడా
317 ప్రకారం నీ తరఫున నీ లాయర్ మీకు గారు clarity is- జడ్జి గారు చెప్పొచ్చు. కాదండి, Let me అసలు క్లారిటీ కాదు సార్ ఇక్కడ మనం అంటే మనోడు మానసిక పరిస్థితి ఒక మాట కాదు సార్, దయచేసి clarify ఒక నిమిషం, గారు. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. పట్టాభి అంటే మన accused, మన A1 యొక్క నేను అనేది ఏంటంటే మన A1 యొక్క మన A1 యొక్క మానసిక పరిస్థితి తెలిసి జడ్జిలను భయపడతా ఉన్నారా? ఇతను సరేలే ఇక అవన్నీ మనం ఇతను వింత అనుకోవడానికి సెటైర్ చేసుకోవడానికి వేరు కానీ జడ్జిలు ఎందుకు భయపడతారు కానీ మరి ఏం జరుగుతుంది అనేది కాదు. గాడ్ ఓన్లీ నోస్ ఒక పాయింట్. రెండో పాయింట్ నేను అనేది 317 కాదు. ఒక్క మాట పట్టాభి గారు, సెక్షన్లు చాలా ఉంటాయి సార్, సెక్షన్లు చాలా ఉంటాయి. ఒక ఫర్ దట్ మ్యాటర్ జడ్జెస్ కి ఆ డిస్క్రిప్షన్ అనేది ప్రతి కేసులోనూ ఉంటుంది. అల్టిమేట్ జడ్జిమెంట్ జడ్జిదే కాబట్టి డెఫినెట్గా దే హ్యావ్ దేర్ ఓన్ డిస్క్రిప్షన్, వీ కెనాట్ క్వశ్చన్ ఇట్. అందుకే కదా జడ్జిమెంట్ల మీద, అందుకే అంటారు జడ్జిమెంట్ల మీద అభిప్రాయాలు ఎన్నైనా చెప్పండి, జడ్జిలకు ఉద్దేశాలను ఆపాదించకూడదని. అది అందుకే అక్కడ వెంకటకృష్ణ గారు ఒక్కసారి 317 క్లారిఫై మనం అనవసరంగా డీవియేట్ అవుతున్నామేమో అనిపిస్తుంది మెయిన్ టాపిక్. అదేంటంటే మెజిస్ట్రేట్ షాల్ ప్రొసీడ్, ఈయన ఆగక్కర్లేదు, మీ కేసు నడిపించుకోండి అని. నేను అదే అంటున్నా మెయిన్ టాపిక్ నుంచి మనం డీవియేట్ అవుతున్నాం. ఇక్కడ ఏమంటారంటే మన ఉమేష్ గారు రీసెంట్గా 2 days బ్యాక్ కూడా వాళ్ళ మీడియాలో ఒక డిబేట్, లేకపోతే వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ ప్రెస్ మీట్లు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టింది కాంగ్రెస్ పెట్టి టీడీపీ కాంగ్రెస్లు కలిసి సిబిఐని ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇప్పుడేమో ఏకంగా ఎఫ్బిఐనే టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ చేస్తుంది ఇప్పుడు ఎఫ్బిఐని అని మాట్లాడుతున్నారు. మరి సుప్రీంకోర్టులో వారి తరపు లాయర్లు చెప్పొచ్చుగా ఇదే మాట. ఇక్కడ సొల్లు డిబేట్లను సొల్లు ప్రెస్ మీట్లు పెట్టడం కంటే సుప్రీంకోర్టులో జడ్జి గారి ముందు బెంచ్ ముందు అవునండి అప్పుడు కాంగ్రెస్ టీడీపీలు ఇన్ఫెక్ట్ చేశాయి సిబిఐని ఈడీని, ఇప్పుడేమో ఎఫ్బిఐని కూడా ఇన్ఫెక్ట్ చేస్తున్నారని చెప్పుకోమనండి, సరిపోతుంది. బెంచ్ అడ్మిట్ చేస్తే బెంచ్ ఓకే అనుకుంటే ఓకే, రైట్ నిజమే వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోయి అంటారేమో. వికే గారు ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్తాను వికే గారు, అంటే పొలిటికల్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ వేరే ప్యానలిస్టులు మాట్లాడతారు. ఒక పాయింట్, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు, నాకు మీరు కూడా డిస్కషన్ లో చెప్పారు, నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారంటే నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నేను ముందరికి వెళ్తా, త్వరగా ప్రూవ్ చేయండి, నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయండి, త్వరగా చేయండి అంట. సమాజంలో ఏంటంటే నాకు ఇది స్టిగ్మా, నాకు ఈ స్టిగ్మా వద్దు సమాజంలో, త్వరగా నా మీద ఏదైతే కేసు మీరు పెట్టారో త్వరగా ప్రూవ్ చేయండి అని అడుగుతా. నిజంగా పెట్టిన కేసు తప్పుడు కేసు, ఏ రాజకీయ దురుద్దేశాలతో పెట్టారా ఏంటి అనేది వేరే ప్యానలిస్టులు చెప్తారు. కానీ నిజంగా నా మీద ఒక కేసు ఏదైనా తప్పుడు కేసు పెడితే నేను క్వాష్ పిటిషన్ వేసుకుంటా, ఏదో వేసుకొని నేను త్వరగా నన్ను బయటపడేసుకుంటా కేసు నుంచి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ డిస్కోర్స్ లో మనకి మిస్ అవుతున్న పాయింట్ ఒకటి ఉంది వెంకటకృష్ణ గారు. మనం చాలా వరకు మనం ఎందుకు ఈ కేసులు త్వరగా తేలట్లేదు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి చాలా తక్కువ సార్లు డిస్కస్. మనకి ఆర్పి యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అని ఒక చట్టం ఉంది. దానిలో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 8(4) ని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. అదేంటంటే ఒక వ్యక్తి కనుక కన్విక్ట్ అయ్యి సెంటెన్స్ 2 ఏళ్ల కన్నా ఎక్కువ పడితే ఆయన మీద, ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ పడితే, ఇంతకు ముందు ఏం చెప్పేవారంటే 3 నెలల లోపల మీరు అప్పీల్కి వెళ్ళండి, ఈ లోపల మీకు డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవ్వదు అని చెప్పేవారు. కానీ సుప్రీంకోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇమీడియట్ గా డిస్క్వాలిఫికేషన్ జరిగిపోతుంది అని చెప్పారు. రాహుల్ గాంధీ అదే కదా జరిగింది. ఇప్పుడు ఈ కేసులు త్వరతగతిని తేలే అనుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారికి రిలీఫ్ ఇచ్చారు. ఎందుకు? అది గుడ్ టేస్ట్ లో లేవు మీరు చేసిన కామెంట్స్, బట్ సరే ఓకే డిఫమేషన్. ఇవేంటంటే ఇవి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఎకనామిక్ అఫెన్సెస్, క్లాస్ అపార్ట్ అఫెన్సెస్. వీటిలో కనుక ఒకదానిలో తేలినా సెంటెన్స్ టర్మ్ ఒకవేళ 5 years వేసారు. కాసేపు అనుకున్న డిస్కషన్ 8(3) ఏం చెప్తుందంటే అదే చట్టం 5 years కాదు, 5 years తో పాటు తర్వాత 6 సంవత్సరాల పాటు ఆయన కంటెస్ట్ చేయడానికి వీల్లేదు, అన్లెస్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఈస్ సెట్ అసైడ్ బై ది అప్పలేట్ కోర్ట్. అంటే 5 సంవత్సరాల పాటు ఈ రోజు ఇప్పుడు 2 సంవత్సరాలు అనుకుందాం, 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కేసులు, ఈ కేసు 8 కేసుల్లోనో తర్వాత ఈడీ కేసులు దానిలో శిక్ష పడింది అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్, ఆ 2 ఏళ్ళు ప్లస్ 6 ఏళ్ళు అంటే 8 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడిగా డిక్లేర్ చేయబడతారు ఏది కంటెస్ట్ చేయడానికి. దిస్ ఈస్ ది ఫండమెంటల్ కోర్ పాయింట్. ఇవి మన రాహుల్ గాంధీ గారి కేసులో అది డెఫమేషన్ కేసు కాబట్టి సరే సూరత్ మన హైకోర్టు, గుజరాత్ హైకోర్టు రిలీఫ్ గ్రాంట్ చేయనప్పటికీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సరే సుప్రీంకోర్టు చేస్తే
ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యారు, ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసుకున్నారు, సరే అది అదే విషయం. ఇవి ఎకనామిక్ అఫెన్సెస్, క్లాస్ అపార్ట్ అఫెన్సెస్, గ్రేవ్ అఫెన్సెస్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇలాంటి వాటిలో మరి హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఈయనకి ఏం సంబంధం లేదని చెప్తాయా? సంబంధం లేదని చెప్పకపోతే సెంటెన్స్ సస్పెండ్ చేసి చేయకపోతే వీళ్ళ పాటు ఆయన డిస్క్వాలిఫై అవుతారు కదా. ఉమేష్ గారు ఒక్క నిమిషం. విక్రమ్ గారు, ఇందాక నేను ఉమేష్ గారిని అడిగిన క్వశ్చన్ అంటే ఆ సందర్భం ప్రస్తావన, అప్పుడు కేసేమో కాంగ్రెస్ టీడీపీలు కలిసి పెట్టి దర్యాప్తు సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి లేకపోతే ఇన్ఫెక్ట్ చేశాయి అనేది పదాలు వాడుతున్నారు కదా. ఇప్పుడేమో FBI గురించి మాట్లాడుతున్నారు ఏకంగా. సో ఇది మరి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అదే చెప్పుకోవచ్చు కదా, డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ ఎందుకు, వాళ్ళు చేసిన కుట్రండి ఇది అని చెప్పి జడ్జి గారికి చెప్తే జడ్జి గారు నమ్మితే కన్విన్స్ అయితే అయిపోయి కేసు కొట్టేస్తారుగా, అది చెప్పరు ఎందుకు? కరెక్ట్ అండి, మీరు అన్నట్టుగా ఆ రోజు శంకర్రావు గారు ఈ కేసు వేశారు, తర్వాత తెలుగుదేశం ఇంప్లీడ్ అయింది, ఇంప్లీడ్ చేశారు, ఎర్రనాయుడు గారు అనుకుంటారు, ఎర్రనాయుడు గారు ఇద్దరు ఇంప్లీడ్ అయ్యారు. తర్వాత జరుగుతూ వస్తున్న మాట వాస్తవం. విచిత్రం ఏంటంటే ఆల్ దీస్ ఇయర్స్ అంటే వైసీపీ అధినేత కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న ప్రతి సామాన్యుల్లో కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఆర్థిక నేరాలు అనేది ఇవాళ కొత్త కాదు భారతదేశంలో. అదే దట్టు మన తెలుగు నేల మీద ఇందాక మీరు సత్యం రామలింగరాజు గారి కేసు చెప్పారు, అంతకుముందు రమేష్ గెల్లి గారి కేసు కూడా ఉంది, గ్లోబల్ వైశ్య బ్యాంకు GBT తర్వాత ఆ కేసు ఉంది. అసలు నన్ అదర్ దాన్ భారతదేశంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన TT కృష్ణమాచారి గారు, ఆయన కూడా ఆర్థిక నేరాల మీద ఆయన రాజీనామా చేశారు. ఇట్లాంటి అనేక కేసులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోని ఇంత ఇన్ఆర్డినేట్ డిలే అనేటువంటిది మనం గతంలో ఎక్కడ చూడాలి, అసలు ట్రైలే స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న సుప్రీంకోర్టు మీరు క్వశ్చనింగ్ కూడా చూసినట్టయితే నేను జాగ్రత్తగా చూసానండి, అన్ని వాళ్ళు ఏం అడిగారు అనేది చూస్తే ఎందుకు ట్రైల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతున్నారు. ఏమిటి ఇబ్బంది అని అసలు సుప్రీంకోర్టు అడుగుతుంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఏం మాట్లాడతామండి? అసలు ఎక్కడ జరుగుతుంది ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి, అసలు ట్రైల్ జరగకపోవడానికి ఇబ్బంది ఏంటి అనేది అది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇవాళ. అది కనుక ఆ ఇబ్బంది ఏంటో బయటపడితే ఇవాళ అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ కేసుల మీద పెద్ద పెద్ద లాయర్లను పెడుతున్నారు, వాదిస్తున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఇందాక ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక స్టిగ్మా ఉంటుంది ప్రతి రాజకీయ నాయకుడి మీద, ఏదన్నా ఒక కేసు పడిందంటే ఈ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ క్లీన్, వచ్చి ప్రజల ముందుకు వచ్చి నా మీద ఈ విధంగా కేసులు పెట్టారు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పుకుంటారు. కానీ ఇవాళ అది జరగటం లేదు, ఆయన అసలు కోర్టుకే వెళ్ళటం లేదు. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ప్రజాకోర్టులో ఒక తీర్పు వచ్చింది ఖచ్చితంగా. ఇక మిగతాది ఎందుకంటే ప్రజాధనం కాబట్టి ఈ కేసుల్లో కూడా మరి త్వరితగతిన ఇక నుంచైనా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఒక చొరవ తీసుకున్నారు కాబట్టి ఆ ఎక్సెల్ షీట్లో అన్ని వివరాలు ఇవ్వమంటున్నారు, కింద ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. వీ హోప్ ఫర్ ది బెస్ట్. రైట్. పటాబ్ గారి కంక్లూజన్ ఏమైనా ఉందా దీని మీద? ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు కదండి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అందుకంటే కంక్లూజన్ ఏంటో చూద్దాం. మన వ్యవస్థని మనం నమ్మక తప్పదు, ఏదో జరుగుతుంది అనే ఆశ ఉండక తప్పదు. కాకపోతే అక్కడక్కడ తిరుగుతుంది. మరి ఆ బంతి అక్కడే ఉంది, బంతి అక్కడే ఉంది, గోల్ పోస్ట్ అక్కడే ఉంది, గోల్ కీపర్ అక్కడే ఉన్నాడు, గోల్ కొట్టే ప్లేయర్ అక్కడే ఉన్నాడు. కాబట్టి అంతా అక్కడే ఉంది కాబట్టి మనం జస్ట్ ఆడియన్స్ మాత్రమే. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, విక్రమ్ గారు, వెంకటేష్ గారు అండ్ ఉమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాడి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.